చూడండి ఫ్రెండ్స్, యాపిల్ బేరు చెట్టు వంగిపోయింది, బరువుకి వంగిపోయింది. చెట్టు నిండా కాయలేను. అసలు ఎలా ఉన్నాయంటే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఎట్లా కాస్తున్నాయి చూడండి, గుత్తులు గుత్తులేను కాయలు. చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్. కొమ్మలు ఎలా వాలిపోయాయో, కిందకి కొమ్మ బరువుకి వాలిపోయింది. కొమ్మలు కాయలు ఎక్కువ ఉన్న వల్ల చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి, పండ్లు అయితే ఇంకా పండలేదు. అన్నీ ఇప్పుడిప్పుడే ఇవి పిందలేను, ఇంకా బాగా పెద్ద సైజు రావాలి కాయలు. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయో ఫ్రెండ్స్ చెట్టుకి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద గుత్తులు ఉన్నాయో యాపిల్ బేర్ కాయలు. ఇవి కొండ రేక్కాయలు అని కూడా అంటారు, యాపిల్ బేర్ అని కూడా అంటారు వీటిని. చూడండి ఎలా ఉన్నాయో. చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్, చెట్టు నిండా కాయలేను. కొమ్మ చెట్టు అయితే మొత్తం అక్కడుంది, మొత్తం ఇటు వాలిపోయింది, ఇటు సైడ్కి వాలిపోయింది. కాయలు బరువుకి కొమ్మలు కూడా ఇట్లా వాలిపోయింది మొత్తం. అందులో గాలి వాన వచ్చింది కదా, తుఫాను. గాలికి ఇంకా పూర్తిగా నేల మీద పడిపోయింది చెట్టు. కాయలు అయితే కొమ్మ పైకి లేపలేకపోతున్నా నేనే, అన్నీ ఉన్నాయి. కొమ్మలు నిండా కాయలేను. కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో ఫ్రెండ్స్. చాలా బాగా కాసింది, చాలా బాగా కాసింది, కానీ తినే ప్రాప్తం లేదు మాకు. చెట్లు అయితే నాకు చాలా ఇష్టము, చెట్లు బాగా పెంచుతాను నేను, కానీ మాకు తినే ప్రాప్తం లేదు. మాకు కొంచెం కోతులు తిరుగుతూ ఉంటాయి. మాకు కోతుల వల్ల మాకు కాయలేం ఉంచవయ్యి, మొత్తం తినేస్తున్నాయి.